ఆయన్ని ప్రేమించడం మనము నేర్చుకోవాలి. ఆయన ప్రేమించడం నేర్చుకోవాలి. ఈరోజు ప్రేమ కోసం ఆయన మాట్లాడుతున్నారు. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనము చదవండి. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించడం. 2వ యోహాను రాసిన పత్రిక 1:6 చదువుతాం. మనము ఆయన ఆజ్ఞల ప్రకారముగా నడుచుటయే దేవుని ప్రేమ. హల్లెలూయా. మొదట ఆయన ఆజ్ఞలు గైకొనుట ప్రేమ, గైకొన్న ఆజ్ఞల ప్రకారముగా ఆ నడవడమే ప్రేమ. నడిస్తే నీకు కలిగే ధన్యత ఏమిటయ్యానంటే, అదే యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము చదవండి తల్లి. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నీకు కలిగే, నాకు కలిగే ధన్యత ఏమిటో తెలుసా? నీవు ఆయనను ప్రేమిస్తే సాక్షాత్తు ఆయనే వచ్చి నీలో నిలబడి ఉంటాడట. హల్లెలూయా. నువ్వు నిలబడి ఉంటావు, పడిపోవు. ఆయన అంటూ ఉన్నారు, నేను వారిలోనికి వచ్చి వారిని నిలబెడతానంటూ ఉన్నాడు. హల్లెలూయా. నిలబడి ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు ఒక్కసారి నిలబడ్డారు. ఆయన జీవితంలో ఎన్నడూ పడిపోలేదు. ఆయన ఎన్నడూ పడిపోలేకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? మొదట దేవుణ్ణి ప్రేమించాడు, తర్వాత సంఘము కోసము ప్రాణము పెట్టాడు. ఈరోజు నువ్వు నేనేం చేస్తున్నా? దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, సంఘాన్ని దూషిస్తున్నాం. దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, శరీరాశను కూడా ప్రేమిస్తున్నాం. దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, ఆజ్ఞల ప్రకారంగా నడుస్తున్నాం. ఈ లోకాన్ని కూడా ప్రేమిస్తున్నాం. అందువల్ల పడిపోతున్నాం. చిన్న ఆశలకు పడిపోతూ ఉన్నాం, చిన్న కోరికలకు పడిపోతూ ఉన్నాం. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమునకు పడిపోతూ ఉన్నాం. గల కారణం ఏమిటంటే నిజముగా దేవుణ్ణి ప్రేమించడం లేదు. నిజముగా నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం లేదు. నిష్కపటమైన ప్రేమ అంటే ఏమిటంటే ఆయన ఆజ్ఞలు గైకొని ఆజ్ఞల ప్రకారంగా నడుస్తూ మొదట దేవుణ్ణి ప్రేమించాలి, రెండవదిగా నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. ఆయనను ప్రేమించడం వల్ల నీకు వచ్చేది ఏమిటో తెలుసా? అంతము వరకు, రాకడ సమయం వరకు నువ్వు నిలబడే ఉంటావు. హల్లెలూయా. విశ్వాసము నిలబడి ఉంటావు, పరిశుద్ధతలో నిలబడి ఉంటావు, ప్రార్థన విషయంలో నిలబడి ఉంటావు, వాక్యం విషయంలో నిలబడి ఉంటావు, పరిశుద్ధ ఆత్మ విషయంలో కూడా నువ్వు నిలబడి వెలిగే జ్యోతిలో ఉంటావు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు నువ్వు పడకుండా ఉండాలంటే మొదట దేవుణ్ణి ప్రేమించు, రెండవదిగా నీ గృహంలో ఉంటున్న ఇరుగు పొరుగు వారిని, రక్త సంబంధులు ప్రేమించు. విధముగా ప్రేమిస్తే ఆయన అంటూ ఉన్నారు, నేను వారిలోనికి వచ్చి వారిని నిలబెడతానంటూ ఉన్నాడు. హల్లెలూయా.